మనకు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఉండే ఎంపీ మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇక్కడ అప్పుడు లోకల్గా ఉండే మదనపల్లి ఎమ్మెల్యే కానీ పీలేరు ఎమ్మెల్యే అప్పుడు చింతల రామచంద్రారెడ్డి బాయిలపాడులో రాయచోటి ముద్దు మదనపల్లి వద్దు అని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నారు. మదనపల్లి మీటింగ్ కోసం మనం ఇక్కడికి వస్తూ ఉంటే ఆ రోజు మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అని చెప్పి ధర్నా కార్యక్రమాలు చేశారు ఆ రోజు. ఈరోజు వైసీపీ నాయకులు మన జిల్లాను 3 భాగాలు చేసేశారు: తిరుపతి, చిత్తూరు, మదనపల్లి. ఎప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, రామారావు గారు ఉన్నా ఎప్పుడు జిల్లా సపరేట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో చిన్న చిన్న జిల్లాలు చేసి చాలా సమస్యలు వచ్చినాయి. రాయచోటికి మనం వ్యతిరేకం కాదు, లేదా కడప జిల్లాకు మనం వ్యతిరేకం కాదు. ఆ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు స్టేజ్ పైన ఏం చెప్పామంటే, మీరు కూడా ఆ రోజు మీటింగ్లో మాట్లాడినప్పుడు కడప జిల్లా 2 కాకపోతే 3 చేసుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో మనకు అభ్యంతరం లేదు. మమ్మల్ని కలపద్దండి కడప జిల్లాతో, మాకు ఎటువంటి సంబంధాలు లేవు, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ సంస్కృతి వేరే, సంప్రదాయాలు వేరే. చిత్తూరు జిల్లా 1911లో మనకు చిత్తూరు జిల్లా వచ్చింది. మీకు గుర్తుంటుంది, కుప్పము, పొలంనేరు కూడా మదనపల్లి సబ్ డివిజన్. మనకు ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్గా మన మదనపల్లిలో ఉంది ఎప్పుడు. కానీ ఎన్నో సంవత్సరాలు, 70-80 సంవత్సరాలు. ఈరోజు 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ బీటీ కాలేజీకి వచ్చి ఆ రోజు నేషనల్ యాంథమ్ అక్కడ చేయటం జరిగింది. ఋషి వ్యాలీ స్కూల్ కావచ్చు, ఎమ్మెల్యేల హాస్పిటల్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అన్ని బస్సులు అండ్ శానిటోరియం కావచ్చు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాడిన గడ్డ మదనపల్లి. ఆ రోజు మేము గుర్తు చేశాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి. మన మాట చెప్పినా, మన మాట పైన ఉన్న దానికి మనము మదనపల్లి వాసులు కానీ మీకు కానీ జీవితాంతం ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాలి మనమంతా కూడా. ఎందుకంటే వైసీపీ నాయకులు ఆ రోజు మోసం చేశారు. ఇక్కడ ఉండే లోకల్ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ మోసం చేశారు. మనకు కడప జిల్లా కావాలని చెప్పి చేసుకోవటం జరిగింది. ఈరోజు మనకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చింది. మదనపల్లి పెద్ద మీటింగ్ పెడతాం మదనపల్లిలో. 1 నెలలో మనకు పర్మనెంట్గా జిల్లా గెజెట్ వచ్చిన తర్వాత పీలేరులో కానీ, మాకు మదనపల్లి జిల్లా అయిన దానివల్ల పీలేరు సబ్ డివిజన్ అయింది. మాకు పుంగనూరు కాన్సెంట్రీ పీలేరు మాకు సబ్ డివిజన్ అయింది. మాకు కూడా ఆర్డీఓ డిఎస్పీ పీలేరులో ఉంటాడు. కాబట్టి ఈరోజు మంచి మదనపల్లికి గుర్తింపు వచ్చింది. చరిత్ర ఉండే ఊరు, బ్రిటిష్ కాలం నుంచి అట్లా ఊరు నెగ్లెక్ట్ చేసినారు. రేపు 29లో మనకు జిల్లా ఇచ్చిన దానికి 4 సీట్లు గెలవాలి. మనం అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు పని చేయించుకునేది కాదు, చంద్రబాబు గారి దగ్గర మనం పని చేయించుకునేది కాదు. ఈరోజు జిల్లా ఇచ్చిన దానికి రేపు మనం 4 సీట్లు తమ్మలపాలెం కానీ